క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోస్‌ని షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఆలీతో సరదాగా షోకి గెస్ట్‌గా వచ్చిన సురేఖ వాణి తన లైఫ్, కెరియర్ ఇలా చాలా విషయాలను బయటపెట్టింది. చాలా ఏళ్లుగా ఆలీ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గెస్ట్ల నుంచి కీలక సమాచారాన్ని రాబడుతూ షోని రక్తి కట్టిస్తున్నారు. అలాగే సురేఖ వాణికి సంబంధించిన విషయాలను కూడా రాబట్టారు. చిరంజీవి గారిని మొదటిసారి చూసినప్పుడు మీరు ఏడ్చేశారట, నిజమేనా అని సురేఖ వాణిని క్వశ్చన్ చేశారు ఆలీ. దానికి ఆమె అవును అంటూ సమాధానం ఇచ్చింది. అదేంటో ఆయన్ని చూడగానే పటపట కన్నీళ్లు వచ్చేసాయని, అలా ఏడుస్తుంటే చిరంజీవి తన దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అంటూ హగ్ చేసుకున్నారని చెప్పింది. ఒకసారి గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూస్తే ఏడుపు వస్తుందని, అలానే చిరంజీవి గారిని కూడా చూసేసరికి ఏడుపు వచ్చేసిందంటూ చెప్పుకొచ్చింది. చిరంజీవి గారితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించాను అని, ఆ తర్వాత ఒకరోజు ఆయన పర్సనల్గా పిలిచి తనతో మాట్లాడారు అని సురేఖ వాణి చెప్పింది. ఆ తర్వాత ఆలీ అడిగిన ఫన్నీ ప్రశ్నలకు సురేఖ ఓపెన్గా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆమెని 100 ముద్దులు ఇవ్వాలి అనుకునే హీరో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా ఆమె వెంటనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.